ఇంకో వార్త కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఏందా ఇది ఆ వార్త అంటే, మల్లారెడ్డి ఓవైసీ కాలేజీలు కూల్చివేత ఎప్పుడు? హైడ్రాకు గతంలో వెల్లువెత్తిన ఫిర్యాదులు, విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచిస్తున్నామన్న రంగనాథ్. విద్యా సంవత్సరం ముగిశాక చర్యలు తీసుకుంటామని హామీ. ప్రస్తుతం అన్ని విద్యాసంస్థలు వేసవి సెలవులు, ఇప్పుడెందుకు కూల్చడం లేదంటూ ప్రశ్నలు. పేదలపైన హైడ్రా ప్రతాపం అంటూ విమర్శలు. ఇక నగరంలోని బడాబాబుల అక్రమ నిర్మాణాలని హైడ్రా ఎందుకు కూల్చడం లేదు? కేవలం పేదవాళ్ళని హైడ్రా ఎందుకు టార్గెట్ చేస్తుంది? ప్రస్తుతం హైదరాబాద్లో ఇదే చర్చ నడుస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలని హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైడ్రా పోలీస్ స్టేషన్కి కూడా ఏర్పాటైంది. ఎవరైనా ప్రభుత్వం చెరువు, కుంట స్థలాలు ఆక్రమిస్తే జైలుకు పంపిస్తామంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ హెచ్చరించారు. సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడటువంటి ఓవైసీ కానీ ఇక్కడటువంటి మల్లారెడ్డి కానీ ఇద్దరు కూడా బడా లీడర్లు. అసుద్దీన్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఇక వీళ్ళందరూ కూడా బడా లీడర్లు. వీళ్ళు బాగా పేరు మోసినటువంటి లీడర్లు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫాతిమా కాలేజీ మరి చెరువు మధ్యలో ఉందని గతంలో అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి, ప్రచారం జరిగింది. మనం సోషల్ మీడియాలో ఆ ఓల్డ్ శాటిలైట్ మ్యాప్, న్యూ శాటిలైట్ మ్యాప్ కూడా చూసినాం. సోషల్ మీడియాలో ఇదే హైడ్రా కొన్ని పోస్టులు పెట్టింది. కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు పెట్టిరు. ఏం పెట్టిరా అంటే అక్కడ 2 పోస్టులు పెట్టిరు. ఒకటి పాత శాటిలైట్ మ్యాపు, మరి కొత్త శాటిలైట్ మ్యాప్ పెట్టిరు. ఈ పాత కొత్త శాటిలైట్ మ్యాప్లో ఏమున్నాయి అంటే, పాత శాటిలైట్ మ్యాప్లో ఎక్కడ కూడా మరి ఫాతిమా కాలేజ్ లేదు. మరి కొత్త శాటిలైట్ మ్యాప్లో అక్కడటువంటి చెరువు, ఆ చెరువు పేరు ఏదో ఉంటుంది, ఆ చెరువులో మరి ఈ ఫాతిమా కాలేజ్ కట్టినట్టు కనిపిస్తున్నది. అప్పుడు చాలా సీరియస్ అయినటువంటి రంగనాథ్ మరి ఖచ్చితంగా ఈ ఫాతిమా కాలేజ్ మీద కూడా ఉక్కుపాదం మోపబోతున్నారు, హైడ్రా కూల్చోబోతున్నది, బుల్డోజర్లు పోతున్నాయని ప్రచారం జరిగింది. కానీ మరి ఫాతిమా కాలేజ్ని ఏడాదైనా కూడా ఇంతవరకు టచ్ చేయలే. అప్పుడేం చెప్పిర్రు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ రావాలి, వేసవి సెలవుల్లో కూల్చుదాం, అప్పటి వరకు మరి వాళ్ళు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకుంటే సరే, లేకపోతే మేము కూల్చేసుడు ఖాయమని అప్పుడు హామీ ఇచ్చారు. అది మల్లారెడ్డి కాలేజీలైనా, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలైనా, లేకపోతే ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ అయినా, ఈ 3-4 కాలేజీలుగా ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి కట్టడాలన్నింటి కూడా కొంత టైం ఇచ్చారు, వేసవి సెలవు దాకా ఆగాలన్నారు. ఇప్పుడు వేసవి వచ్చింది, ఆల్రెడీ మే 15 వచ్చింది, ఇంకో 15-20 రోజులు అయితే ఈ సెలవులు కూడా అయిపోతాయి. అయినప్పటికీ కూడా ఫాతిమా కాలేజ్ మీద యాక్షన్ లేదు. అయినప్పటికీ మల్లారెడ్డి కాలేజ్ మీద యాక్షన్ లేదు, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీల మీద యాక్షన్ లేదు. ఎందుకు పోవట్లేదు? హైడ్రా అటువైపు ఎందుకు పోవట్లేదు? ఎందుకు సామాన్య నిరుపేద కుటుంబాల మీదనే మరి విరుచుకుపడి రాత్రికి రాత్రే కనీసం ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, కనీసం ఫ్రిడ్జులు, అక్కడ టీవీలో లేకపోతే ఇతరితర సామాన్లు కూడా తీసుకోనికే సమయం ఇవ్వకుండా వారాంతరాల్లో, శని ఆదివారాల్లో కూల్చివేతలు మొదలుపెట్టి కనీసం కోర్టుకు పోయి వాళ్ళు ఎటువంటి స్టే తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కల్పించలే. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం, బలిసినోడికి ఒక న్యాయం, మరి ఏమీ లేని బక్కపరిచినోడికి ఇంకో న్యాయం. ఇదే ప్రశ్న హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న రంగనాథ్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు రంగనాథ్ గారు? మీరు ఒకసారి ట్వీట్ చేయండి, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. హైడ్రా మరి ఎందుకు ఫాతిమా కాలేజ్ విషయంలో ముందడుగేయట్లేదు? హైడ్రా ఎందుకు మల్లారెడ్డి కాలేజీల విషయంలో ముందడుగేయట్లేదు? హైడ్రా ఎందుకు పల్లారాజేశ్వరరెడ్డి లాంటి కాలేజీల ముందడుగేయట్లేదు అనేది మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారో దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు, హైదరాబాద్లోని హైడ్రా బాధితులు అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మరి ఏం స్పందిస్తారో ఏం కథ అనేది ఇక మీ మీదనే ఆధారపడినది. సో ఇంకెవరైనా ఉంటే కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈనాడు విషయానికి వస్తే